ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని రేపు ఢిల్లీ వెళ్లి వాదనలు వినిపిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యాం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యాం హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్లీ ఆ హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖితపూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అసలు అది కుదరదు, మనకే 70% నీళ్లు కావాలి కృష్ణా జిల్లాలని మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిటిష్ ట్రిబ్యునల్ మీద వాదనలు వినిపించి ఆ కేసు తిరిగి ఓపెన్ చేయించి నేనే ఇరిగేషన్ మంత్రిగా స్వయంగా భారతదేశంలో ఏ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ లో ఏ ఇరిగేషన్ మంత్రి స్వయాన పర్సనల్ హాజరైన దాఖలాలు లేవు. నేను పోయినసారి కూడా హాజరైనా, ఇప్పుడు కూడా ఈ వారంలో కూడా ట్రిబ్యునల్ హియరింగ్స్ హాజరవుతున్నా. అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంలో కొట్లాడతాం. మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే, మరి ఏ స్థాయి వాళ్ళైనా సరే పై నుంచి కింది వరకు వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు, ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది కొనసాగుతూనే ఆ బ్యారేజీల పునరుద్ధరణ కోసం కూడా మరి దానికి అవసరమైన జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో, ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ప్రకారము మేము ముందు పోతున్న విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. గతంలో రాజశేఖర గారి హయాంలో మొదలుపెట్టిన తుమ్మడిఎట్టి బ్యారేజ్, ప్రారయిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా మా ప్రభుత్వం, మా మేనిఫెస్టోలో ఉంది, మా ఎలక్షన్ అష్యూరెన్స్ అది మరి తుమ్మడిఎట్టి నుంచి ప్రారయిత చేవెళ్ల ప్రాజెక్టు పేరున్నట్టుగా అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు అందించడానికి ఒక దృఢ సంకల్పంతో కూడా మరి మేము దాని కార్యాచరణ మొదలు పెడుతున్నాము.